నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు. జనగణన సర్వేపై 2 రోజులు శిక్షణా తరగతులు, అపోహలొద్దని ప్రజలకు కలెక్టర్ హిమాంశు శుక్లా సూచన. ఫిబ్రవరి 26న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాక, కనుపర్తిపాడులో హెలీప్యాడ్ పరిశీలించిన వైసీపీ నేతలు. మదనపల్లిలో భారీ చోరీ, శ్రీకృష్ణాలయంలో ₹1 కోటి సొత్తును దోచుకెళ్లిన దుండగులు, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ ను అధికారులు విధించారు. సెంటర్ల వద్ద జెరాక్స్ దుకాణాలను మూయించివేశారు. నెల్లూరు జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల్లో రోజు పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. విద్యార్థులకి తల్లిదండ్రులు ఆల్ ది బెస్ట్, పరీక్షలు బాగా రాయాలంటూ ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపించారు. దీంతో సెంటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడా ఎలాంటి చిన్న చిన్న అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్షా కేంద్రాల పరిధిలోని జెరాక్స్ సెంటర్లను మూసివేశారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్ష రాయగా, మంగళవారం 2వ సంవత్సరం విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో 2 కేంద్రాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని కోవూరు టీఎంసీ కళాశాల నందు ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు 349, ఇనమడుగు జీఎంఎన్ అండ్ కేవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు 56 మంది, మొత్తం 405 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. కళాశాల పరిధిలో ఉన్న జెరాక్స్ షాపులను మూసివేశారు. విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. సంఘంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు అర్ధగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకుని గదుల నంబర్లు చూసుకుని పరీక్షా కేంద్రంలోకి వెళ్లారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకుండా పోలీసులు, పాఠశాల సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. ఎస్ఐ రాజేష్ పరీక్షా కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో జనగణన సర్వే కార్యక్రమంపై 2 రోజుల పాటు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హిమాంశు శుక్లా విచ్చేసి ప్రసంగించారు. ఇది కేవలం జనగణన మాత్రమేనని, దీనివల్ల ప్రభుత్వ పథకాలు అందవేమోనన్న అపోహలొద్దని ఆయన ప్రజలకి సూచించారు. సాధారణ కోవిడ్, కుటుంబ వంటి సర్వేల కన్నా జనగణన 2027 సర్వే రాజ్యాంగబద్ధమైందని, దానిని క్రమ పద్ధతిలో అప్రమత్తతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ హిమాంశు శుక్లా అన్నారు. నెల్లూరు హరినాథపురంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సెమినార్ హాల్లో జిల్లా అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల్లో అందరూ శ్రద్ధగా జనగణన ప్రక్రియపై అవగాహన పొందాలన్నారు. జనగణన 2027 ముఖ్యంగా 2 ఫేజ్లలో నిర్వహించడం జరుగుతుందని, తొలి విడతలో హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సెస్ ఉంటుందని, 2వ విడతగా జనగణన ఉంటుందని కలెక్టర్ తెలిపారు. 2011 జరిగిన జనగణన సమయంలో తాను ప్రైవేటు ఉద్యోగంలో ఉన్నానన్నారు. తాను తొలిసారి జనగణనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. జనగణన వలన ప్రభుత్వ స్కీములు అందవనే అపోహ ప్రజలలో ఉందని, ఇది కేవలం జనగణన మాత్రమే అని, దీనివల్ల ప్రభుత్వ పథకాలు అందవనే అపోహ అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జనగణన సహాయ సంచాలకులు శ్రీనివాసరావు జనగణన 2027పై విపులంగా వివరించారు. మేము ఏమేం చేయాలి అంటే, మేము సర్వీస్ మామూలుగా గవర్నమెంట్ సర్వీస్లో వచ్చిన తర్వాత అన్ని ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆలోచించేస్తాం. సో ఎలక్షన్, సైక్లోన్, ప్రెసిడెంట్ విజిట్, పిఎం విజిట్, ఇట్లాంటి కొన్ని
బెంచ్ మార్క్స్ ఉంటాయి. ఇది చేశారా చేయలేదు, నాకు తెలిసి మీ అందరూ ఆల్మోస్ట్ అందరూ అది చేసి ఉంటారు. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ మిస్. నేను కూడా చేయలేదండి. 2011లో నేను ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నాను. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ న్యూ ఫర్ మీ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు ఇట్. బాగా చేయాలి. అండ్ నెక్స్ట్ 40లో జరిగినప్పుడు ఫీల్డ్లో ఉన్నాను ఖచ్చితంగా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఫర్ మీ. మీరు కూడా దాటినప్పుడు చాలా మంది ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఉంటుంది కాబట్టి ఐ రిక్వైర్ యువర్ ఫుల్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్. బాగా చేస్తున్నారు, మంచి టీం వర్క్ ఉంది. అన్ని పారామీటర్స్తో జిల్లా రాష్ట్రంలో నెల్లూరు జిల్లా టాప్ 5లో ఉంది. సెన్సస్లో కూడా ఖచ్చితంగా ఫస్ట్ వస్తాము అనేది కోరుతున్నాను. జనవరి 26న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి విచ్చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కనుపర్తిపాడు జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ ను ఆయన రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైసీపీ నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత ఎక్కడికి వెళ్లినా వైసీపీ క్యాడర్ల పండగ రోజని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జనవరి 26న వివాహ వేడుకల్లో పాల్గొనడానికి నెల్లూరు వస్తున్న నేపథ్యంలో కనుపర్తిపాడు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 26న ఘనంగా స్వాగతించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 26 ఉదయం 10 గంటలకు జగన్ హెలికాప్టర్ ద్వారా కనుపర్తిపాడు చేరుకుంటారని, ఇక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుని వివాహ మహోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగన్ రాక సందర్భంగా కార్యకర్తలు క్రమశిక్షణతో మెలగాలని అన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు వాలంటీర్లుగా మారి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి వర్యులు, మా నాయకులు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 26వ తేదీ ఒక వివాహానికి హాజరు కావడానికి నెల్లూరు వీపీఆర్ కళ్యాణ మండపంలో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగేటువంటి వివాహ వేడుకకు హాజరవుతున్నారు. అందులో భాగంగా కనుపర్తిపాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లో ఆయన హెలికాప్టర్ దిగుతుంది. అప్పుడు ఇక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గాన ఆ వివాహానికి వెళ్ళి వివాహానికి హాజరై మరలా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. 10 గంటలకి 26వ తేదీ ఉదయం 10 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు చేరుకుంటారు. ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం స్థానికంగా ఉన్నటువంటి రూరల్ ఇన్ఛార్జ్ విజయన్న ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయనకి ఘనంగా స్వాగతం పలికి ఇక్కడి నుంచి వీపీఆర్ కళ్యాణ మండపం కన్వెన్షన్ సెంటర్ దాకా వెళ్తాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఘనంగా స్వాగతం పలకాలనేటువంటి ఆలోచనతో. కాబట్టి మా నాయకుడు వస్తున్నాడు అని అంటేనే నిజంగా కార్యకర్తలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులకి ఒక పండుగ వాతావరణంలో పండుగ రోజులాగా భావిస్తారు. ఆయన చూడాలని, కలవాలని చాలామంది ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ ఫంక్షన్స్ కానీ వీటిల్లో కూడా పాల్గొనడు. వివాహ వేడుక ప్రైవేట్ కార్యక్రమం, దానిలో పాల్గొని ఆయన మరలా బయలుదేరి వెళ్ళిపోవడం జరుగుతుంది. 10 గంటలకి నెల్లూరు వస్తారు. 11 గంటలకి తిరుగు ప్రయాణం ఉంటుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో విజయాన్ని సాధించారు. కొండైపాలెం గేటు, బీవీ నగర్ అండర్ పాస్ బ్రిడ్జీలకు అనుమతులు వచ్చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇది పూర్తయితే ఏళ్లనాటి కల సాకారం కానుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సుదీర్ఘ కల నెరవేరింది. రైలొస్తే వాహనదారులు ఎండైనా వానైనా ఆగిపోయి రైలు రాక కోసం ఎదురు చూడాల్సిందే. ఉదయం సమయాలలో అయితే స్కూల్, కాలేజీలకు వెళ్లేవాళ్లు, ఆఫీసులకు వెళ్లేవాళ్లు ప్రతిరోజు నిత్య నరకం చూసేవారు. 3వ రైల్వే ట్రాక్ వేసిన తర్వాత రైళ్ల రద్దీ పెరిగిపోయింది. దీంతో గేట్ ఎప్పుడూ మూసే ఉంటుంది. వాహనాలు కూడా ఎక్కువవడంతో గేటు వద్ద వాహనాలు బారులు తీరేవి. ఈ నేపథ్యంలో ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జీల ఏర్పాటు కోసం ఆయన ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేకసార్లు ఈ బ్రిడ్జీల కోసం రాష్ట్ర ఉన్నతాధికారులు గత పాలకుల దృష్టికి తీసుకువెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొండాయిపాలెం రైల్వే గేటు, బీవీ నగర్ అండర్ బ్రిడ్జీలకు సంబంధించి పాలనాపరమైన అనుమతులు లభించినట్లు విశ్వసనీయ సమాచారం. మరో నెల రోజుల్లో టెండర్ ప్రక్రియ కూడా మొదలు కానుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కృషి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలతో ఈ 2 అండర్ బ్రిడ్జిలకు నిధులు మంజూరయ్యాయి. మొత్తానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. 70 రోజుల మేయర్ పాలన ఎంతో సంతృప్తినిచ్చిందని ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ 70 రోజుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని చెప్పారు. నెల్లూరులోని కార్పొరేషన్ తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎందరో మహానుభావులు అధ్యక్షులుగా పనిచేసిన నెల్లూరు నగర కార్పొరేషన్కి సీఎం చంద్రబాబు ఆశీస్సులతో 70 రోజుల పాటు మేయర్గా వ్యవహరించడం సంతోషకరమని ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ 70 రోజుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రారంభించనున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఎన్నో పనులు చేపట్టామన్నారు. ఈ 70 రోజుల కాలంలో 54 మందికి టెక్నికల్ శాలరీ ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్ స్కూల్ పిల్లలకి ఇచ్చే స్నాక్స్లో కూడా మాజీ మేయర్ మామూళ్లు దండుకున్నారని అన్నారు. మాజీ మేయర్ అక్రమాలకు ఆధారాలున్నాయని అన్నారు. ఏ నమ్మకంతో అయితే మా నాయకులు నాకు ఈ పదవి అప్పజెప్పారో దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించారని అన్నారు. 70 రోజుల్లో మేయర్ కార్యాలయ ఖర్చు ₹1 కూడా లేదన్నారు. నన్ను ప్రోత్సహించిన నెల్లూరు టీడీపీ నాయకులకు, ఎంపీ, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ 70 రోజుల కాలంలో 28 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించుకున్నాం. దాదాపు 28 కోట్ల రూపాయలతో ఈ 70 రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్స్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలని శాంక్షన్ చేసి నా చేతుల గుండా నేను శాంక్షన్ చేసి పనులు ప్రారంభించుకున్నాను. చాలా సంతోషిస్తున్నా. ఇదే కాకుండా పరిపాలనా పరంగా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పదోన్నతులు కార్పొరేషన్లో 3కి సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇచ్చాం, సూపరింటెండెంట్లుగా ప్రమోషన్ ఇచ్చాం. ఉన్నటువంటి అకౌంటెంట్ పోస్ట్ కోసం ప్రభుత్వానికి రాశాం. 4 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఫిలప్ చేస్తాం. ఎక్కడా ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా, ఎక్కడా ఏ ఉద్యోగి దగ్గర లేదా ఏ ఫైల్ కోసమో ₹1 తీసుకోకుండా అధికారులు, సహచర కార్పొరేటర్లు, సహచర డిప్యూటీ మేయర్ అందరూ ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతానికి పర్యటన చేయడం, సాయంత్రం అయితే ఏదో ఒక డిపార్ట్మెంట్తో సమీక్షలు చేసుకోవడం, కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఖర్చును ఎలా తగ్గించాలా, కార్పొరేషన్కి రాబడి ఎలా పెంచాలా, ఈ రెండింటి మీద దృష్టి పెట్టాం. అధికారులు అందరూ చక్కగా సహకరించారు. సహచర కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించారు. మీ అందరికీ తెలుసు, గతంలో కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉన్నతాధికారి కొడుక్కి టెక్నికల్ శాలరీ కోసం ఫైల్ వస్తే ₹1,00,000 డిమాండ్ చేసి ₹65,000 ఫోన్పే కొట్టించుకుంటే కానీ సంతకం పెట్టినటువంటి గతంలో పనిచేసిన మేయర్ 54 మందికి, ఇక్కడున్న జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా విచారణ చేయొచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. 54 మందికి ఒక్కసారి ఒక సంతకంతో వాళ్ళ ఉన్నటువంటి అర్హతలకు ఆధారంగా టెక్నికల్ శాలరీ పెట్టేదానికి కౌన్సిల్ అనుమతి ఇప్పించాం. గౌరవ మంత్రి గారితో మాట్లాడి ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో కూడా సార్ ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరిశీలన చేయమని చెప్పాం. మేయర్ ఛాంబర్ ఖర్చు 70 రోజుల్లో ₹1 లేదు. మీరు రికార్డు చూసుకోవచ్చు. మేయర్కి వచ్చే గౌరవ వేతనం ₹1 తీసుకోవాలా, మేయర్కి ఇచ్చే కార్ అలవెన్స్ ₹1 తీసుకోవాలా, డీజిల్ 1 లీటర్ వాళ్ళ కార్పొరేషన్ వైపు నుంచి అనేక రకాలుగా ఏ నమ్మకంతో అయితే మా నాయకులు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో సంతోషంగా, ఒక పని తెలిసినటువంటి వాడు ఆ పదవిలో ఉంటే ఎలా పని చేయొచ్చో చేసి చూపించానని చెప్పి పసిబిడ్డల నోటికాడ నగరపాలక సంస్థలో చదువుకునేటటువంటి 10th క్లాస్ పిల్లలకి గతంలో సాయంత్రం స్టడీ అవర్ చదువుకునే పిల్లలకి ఆ పాఠశాల హెడ్ మాస్టరే ఏదైనా స్నాక్స్ ఇచ్చి, బిస్కెటో టీయో ఏదో ఇచ్చి, వీళ్ళు మేయర్గా బాధ్యతలు తీసుకోముందు వరకు ₹20 క్లెయిమ్ చేసేవాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్. ₹20. ఇవన్నీ కూడా రికార్డెడ్గా చెప్తున్నా నేను. మీకు ఎవరికి ఆధారాలు కావాలని ఇస్తా. ₹70, 2 బోండా ₹70. ఎవరయ్యా? గౌరవ మేయర్ గారి మౌఖిక ఆదేశాలతో సిరాజ్, అన్ని బిల్లులు సి బిల్లులే సిరాజ్. ఎవడయ్యా ఈ సిరాజ్? ఈ మధ్య మాజీ మేయర్ గారు ఇంటికాడికి పోయి నా సొంత మనిషి సిరాజ్ ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు, అటెంప్ట్ మర్డర్ కేసులో పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పి నానా యాగి చేసినటువంటి సిరాజ్. ప్రతి సి బిల్లు సిరాజ్. కార్పొరేషన్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్ సంతకం ఫోర్జరీ దగ్గర నుంచే పసిపిల్లల నోటికాడ, పసిబిడ్డల నోటికాడ స్నాక్స్. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? వీళ్ళను ప్రోత్సహించే నాయకుడు ఆయన 100 కోట్లు దోచుకుంటే ఈ సంపాదన పోయిందని ఎస్కే సిరాజ్ అన్ని బిల్లులు ఆయనే
అన్ని బిల్లులు ఆయనే. విచిత్రం ఏంటంటే అన్నీ కలిపి జనరల్గా అన్ని స్కూల్స్కి కలిపి టెండర్ పిలుస్తాం. అలా కాకుండా ₹1,00,000 లోపు అయితే టెండర్ అవసరం లేదు, సిబిలు పెట్టుకోవచ్చని ఏ స్కూల్కి ఆ స్కూల్కి సపరేట్గా బిల్లులు పెట్టి ఎస్కే సిరాజ్ స్కూల్ పిల్లలు, పసిపిల్లలు, పాఠశాలలో, మున్సిపల్ పాఠశాలలో చదువుకునే కడు పేద బిడ్డలు, దళితులు, గిరిజనులు, బీసీలు చదువుకునే పేద బిడ్డల నోటిగాడ స్నాక్స్ మీ అందరికీ కూడా ఎవరికి కావాలన్నా ఈ డీటెయిల్స్ ఇస్తా. ఇకపోతే స్కూల్ కిట్ పిల్లలకి ఇచ్చే స్కూల్ కిట్ నిన్నే తెప్పించా, మీరు కూడా ఎక్కడైనా చూసుకోవచ్చు. ఒక అట్ట, స్కేలు, జామెట్రీ బాక్సు, పెన్ను, ఒక ప్యాడ్, ఎగ్జామ్ ప్యాడ్, అందులో స్లేటు, స్కేలు, ప్యాడు, పెన్ను, జామెట్రీ బాక్స్. ఇక్కడున్న అందరు పెద్ద పెద్ద జర్నలిస్ట్ సోదరులు అందరు ఉన్నారు. నగరంలో, జిల్లాలో జరిగే మంచిని చెడ్డని ప్రజల్లోకి తీసుకెళ్లే సోదరులు ఆలోచించేయమని అడుగుతున్నా. మీ ద్వారా ప్రజలకు తెలియజేయండి. ఇవి ఎంత అవుతాయో మీరే పోయి కొనుక్కోండి. ₹150 లోపు అవుతున్నాయి. ₹550 లెక్కన ₹550. పాపం ఎవరయ్యా? ఆయన కూడా ఎస్కే సిరాజ్. అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రోత్సహిస్తున్నటువంటి మాజీ మేయర్ గారి యొక్క తాలూకా విషయాలు ఇవి 2 మచ్చుకు మాత్రమే చెప్పా మీకు. ఇటువంటివి తీస్తే ఆశ్చర్యపోతారు. ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని పోలీసులు, అధికారులు నిర్వహించారు. రాత్రిపూట తిరిగే వాహనాలు నిలిపి వాహనదారులకు ఫేస్ వాష్ చేయించి పంపించారు. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా రాత్రిపూట జరుగుతున్న ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం సోమవారం రాత్రి నిర్వహించారు. ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు రాత్రిపూట తిరిగే ట్రావెల్స్ బస్సులు, లారీలు, వ్యాన్లు, ఇతర వాహనదారులను అప్రమత్తం చేస్తూ హైవేపై ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి టోల్ ప్లాజా, ప్రధాన జంక్షన్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద నియమించిన పోలీస్ బలగాలు రాత్రి సమయంలో ప్రయాణించే వాహనదారులను ఆపి వారికి ఫేస్ వాష్ చేయించడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా సురక్షిత ప్రయాణం కొరకు ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్ అధికారులు తన సిబ్బందితో అర్ధరాత్రి దాటాక తెల్లవారుజామున వచ్చే వాహనాలు నడిపే డ్రైవర్లను ఆపి వారిని నీళ్లతో ముఖం కడిగించి పంపిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ఘోర ప్రమాదాలకు దారితీస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నేర నియంత్రణ, ఎటువంటి చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ డయల్ 112 ద్వారా గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని శ్రీవారి నగర్లో వెలసి ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో సుమారు ₹1 కోటి విలువ చేసే సొత్తును దుండగులు దోచుకెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాయలసీమలో ఆలయాలకు రక్షణ లేకుండా పోయింది. ప్రతిరోజు ఏదో ఒక దేవాలయం చోరీకి గురవుతుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం శ్రీవారినగర్ శ్రీకృష్ణ ఆలయంలో సుమారు ₹1 కోటి విలువగల బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆలయంలోని ప్రధాన ద్వారాలను పగలగొట్టి అమ్మవారి తాలిబొట్టు, హుండీలను పెకలించి ఆలయం బయటకు తీసుకువెళ్లి నగదు చోరీ చేశారు. 2వ పట్టణ సీఏ మహమ్మద్ రఫీ సిబ్బందితో కలిసి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆలయాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక్కడ రాత్రి 1:30 సమయంలో దొంగలు ఫస్ట్ సీసీ కెమెరాలో డీవీఆర్ బాక్స్ని ధ్వంసం చేసి కట్టర్లతో మొత్తం అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఎక్కడ కానీ రికార్డింగ్ కాకుండా మావి మొబైల్ రికార్డింగ్స్లో కూడా ఉన్నాయి, అవి కూడా ఆఫ్ చేయించేసి వాళ్ళు ప్లాన్గా చేశారు. ఈ ప్లాన్ని మొత్తము అంతా ఒక ముఠా ఒక 5-6 మంది వరకు ఉండొచ్చు అనేసి మా అంచనా. ఇది చాలా ప్లాన్గా చేసి అమ్మవారి మెడలో ఉన్న బంగారు హారాలు కూడా తీసుకొని వెళ్ళినారు. వెండి కవచాలు, శంకు చక్రాలు అన్నీ తీసుకొని వెళ్ళారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. ఇలాంటి దొంగతనాలు కూడా మరీ దేవుళ్ళ మీద కూడా పడ్డం ఇది చాలా మన దురదృష్టకరం. ఏమంటే విగ్రహాలు ఏవి కూడా ధ్వంసం కాలేదు కాబట్టి దానిపైన చాలా మంచిది. ఇది ఒక్కటి మంచి చేసిపోయారు, బంగారు ఇవన్నీ పోయినాయి. అలాగే పోలీసులు కూడా సకాలంలో స్పందించి క్లూస్ టీంలో వీళ్ళందరూ వచ్చి పోలీసులు అందరూ సకాలంలో స్పందించినారు. అన్నీ వారి యొక్క విధులు చేస్తున్నారు. వారికి మా ప్రత్యేక యాదవ్ సంఘం తరపున, శ్రీకృష్ణ భక్తుల తరపున మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం పోలీసు వారికి.
నెల్లూరు రూరల్ పరిధిలోని శ్మశాన వాటికను కూటమి నేతలతో కలిసి టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ స్థలాన్ని కబ్జాదారుల నుంచి అన్యాక్రాంతం కాకుండా కాపాడామని ఆయన తెలిపారు. కనపర్తిపాడు ఎస్టీ కాలనీకి సంబంధించిన 2.60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జాదారుల నుండి అన్యాక్రాంతం కాకుండా కాపాడి 22.50 లక్షల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడను నిర్మించామని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ శ్మశాన వాటికలో జరుగుతున్న ప్రహరీగోడ నిర్మాణ పనులను కూటమి నాయకులతో కలిసి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 24వ డివిజన్లో అభివృద్ధి పనులకు 6,81,00,000 రూపాయలు కేటాయించడం జరిగిందని గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్లలో 17 ఎకరాల విస్తీర్ణం కలిగిన 300 కోట్ల రూపాయల విలువ కలిగిన పార్కుల ప్రభుత్వ భూమిని 6,70,00,000 రూపాయల వ్యయంతో ప్రహరీగోడలు నిర్మించి కబ్జాదారుల నుండి కాపాడడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు అరవ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు చెవిరెడ్డి అశోక్ రెడ్డి, పులి హరికృష్ణ యాదవ్, భీమతాటి సుధాకర్, ఉయ్యాల జగన్, కలికి శేషారెడ్డి, మనోహర్ రెడ్డి, భైనమూడి సుధాకర్, చిట్టిబాబు, సుధీర్, భాస్కర్, చిలంచెర్ల శ్రీనివాసులు, తాళ్లూరి సురేష్, గోపీనాయుడు, వెంకటరమణారెడ్డి మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే టైం లైన్ మనం అనుకున్నామో మార్చి 24 లోపల ఈ వర్కులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం, 60 రోజుల లోపల మాట ఇచ్చాము. ఆ మాట ప్రకారం ఖచ్చితంగా 60 రోజుల్లో పూర్తి చేసి ఇస్తామని తెలియజేస్తూ ఆ వర్కులు 240 పనులు ఎలా జరుగుతున్నాయి, క్వాలిటీ పరంగా కానీ వర్క్ అనుకున్న టైంకి జరుగుతుందా లేదా అనే దాని మీద ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్లో కూడా ఎక్కడికక్కడ స్థానిక కార్పొరేటర్లతో, డివిజన్ ఇన్ఛార్జీలతో, కూటమి నాయకులతో కలిసి కూడా ప్రతిరోజు కూడా పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు కనుపర్తిపాడు గ్రామంలో గత ఎన్నో సంవత్సరాలుగా ఎస్టీలకు సంబంధించి ఏదైతే శ్మశాన వాటిక ఉందో మీకు అందరికీ తెలుసు. ఈ ల్యాండ్లన్నీ కూడా కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఆక్రమణలు, అదేవిధంగా అన్యాక్రాంతంగా ఆక్రమణలకు గురై ఎక్కడికక్కడ వివిధ రకాల ఇబ్బంది పడుతున్న సమస్య. దానిలో భాగంగా ఈ కనుపర్తిపాడు గ్రామానికి సంబంధించిన ఈ ఎస్టీ కాలనీకి సంబంధించిన బెరల్ గ్రౌండ్ని కాపాడాలన్న ఉద్దేశంతో దాదాపు 2 ఎకరాల 60 సెంట్లని మనం ఈరోజు కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటున్నాం. ఆ కాంపౌండ్ వాల్ని ఒకసారి ఎక్కడి దాకా వచ్చింది, ఎప్పుడు లోపల పూర్తి అయిపోద్ది, ఇంకేమి బ్యాలెన్స్ పనులు ఉన్నాయి అనే దాని మీద ఈరోజు పర్యవేక్షణ జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ కాంపౌండ్ వాల్ పూర్తిగా అయిపోయింది. మిగతా వర్కులు కూడా రాబో వారం రోజుల్లో కూడా పూర్తి చేస్తారని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు డిమాండ్ చేశారు. కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట వారు నిరాహార దీక్షలు చేపట్టారు. తమ న్యాయమైన కోరికలు తీర్చేంత వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ సభ్యులు మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు రెహానా బేగం మాట్లాడుతూ సీడీఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీతాల పెంపులో నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు. సుప్రీంకోర్టు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను తొంగలో తొక్కుతున్నట్లు తెలిపారు. ఆమె వెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యదర్శి సుభాషిణి, అధ్యక్షురాలు రుక్మిణి, కమిటీ సభ్యులు హిమబిందు, పెంచిలమ్మ, జయంతి కుమారి, వజ్రమ్మ, విజయమ్మ, వెంకట్రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలు ప్రతిసారి ఏదో ఒక పోరాటం చేస్తేనే ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. ఈరోజు ఐసీడీఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ సేవలు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి, కానీ వాళ్ళని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఈరోజు గౌరవ వేతనము మాకొద్దు, కనీస వేతనం ఇవ్వాలని ఆందోళన చేస్తా ఉన్న అంగన్వాడీల గురించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. మరి మనకు సంబంధించి సుప్రీంకోర్టు 26,000 కనీస వేతనం అంగన్వాడీలకు ఇవ్వాలి అని అంటే ఈ రోజు వరకు కూడాను దాని మీదనే దృష్టి పెట్టడం లేదు. 2019 నుంచి ఈ రోజు కూడా ఒక్క పైసా జీతం అంగన్వాడీలకు ఏ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెంచలేదు. విపరీతంగా కరెంటు ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు, నిత్యావసర వస్తువులు అన్ని ఇంటి బాడుగలతో సహా విపరీతంగా పెరుగుతున్న ఈ సందర్భంలో అంగన్వాడీలు 11,500కు 7,000 రూపాయలకు బతకలేని పరిస్థితి.
గ్రామాల్లో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ట్రాన్స్కో జీఎం చక్రపాణి తెలిపారు. విద్యుత్ ఎస్సీ రాఘవేంద్రతో కలిసి నెల్లూరు జిల్లా వింజమూరులో కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. వింజమూరు మండలంలోని ఏ కిస్తీపురం గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాన్స్కో జీఎం చక్రపాణి, ఎస్సీ రాఘవేంద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న పలు విద్యుత్ సమస్యలపై పరిష్కారం దిశగా అధికారులు గ్రామాల్లో పర్యటించి సత్వరమే సమస్యలను పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామంలో ప్రధానంగా విద్యుత్ స్తంభాల మరమ్మతులు, నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, 3 ఫేజ్ లైన్స్ సరిచేయడం వంటి సమస్యలు గ్రామస్తులు మా దృష్టికి తీసుకొచ్చారని, వాటిని సత్వరమే మా సిబ్బంది పరిష్కారం చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈఈ భానునాయక్, డిఈ కృష్ణమోహన్, ఎగ్జిక్యూటివ్ కమర్షియల్ అధికారి మునింద్ర, ఏఈ నాగూర్వలి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చాలా వరకు ట్రీ కటింగ్ జరగలేదు. అవన్నీ కూడా మా వాళ్ళు ఈరోజు ఐడెంటిఫై చేశారు. అట్లాగనే లీనింగ్ పోల్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని దగ్గరలో ట్రాన్స్ఫార్మర్ దగ్గర అయితేనేమి ఇవన్నీ కూడా ట్రీ కటింగ్, లూజ్ లైన్స్ ఉన్నాయి. వాటిలన్నింటిలో కూడా చూడడం జరిగింది. అట్లాగనే మనకు తిరుపతి నుంచి స్పెషల్ ఆఫీసర్ గారు చక్రపాణి గారు, జిఎం గారు రావడం జరిగింది. ఆయన కూడా ఇవన్నీ చూసి మన హెడ్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ కూడా వీటి మీద అప్గ్రేడ్ చేసి వాటి మీద కూడా యాక్షన్స్ తీసుకోమని చెప్పని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఇక్కడ ఐడెంటిఫై చేసిన దాంట్లో ఇక్కడ మసీదుకి కానీ దేవాలయం కానీ కూడా మీటర్లు లేకుండా వాడుతున్నారు. వాళ్ళని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసి వాళ్ళు మీటర్లు కూడా పెట్టుకొని ఈ 2 రోజుల్లో వాటిలో కూడా మీటర్లు అరేంజ్ చేసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. వైఎస్ఆర్ కడప జిల్లాలో జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డులను కలెక్టర్, మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పంపిణీ చేశారు. మొదటి విడతలో 541 మంది పాత్రికేయులకు కార్డులు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరిచే అక్రిడేషన్ కార్డులు డిఎంఎస్సీ కమిటీ సభ్యులకు, స్టాఫర్లకు మంగళవారం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ మొదటి సమావేశంలో ఆమోదం పొందిన 541 మంది పాత్రికేయులకు అక్రిడేషన్లు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రిడేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్న మిగిలిన పాత్రికేయులకు కూడా వారి అర్హత మేరకు తదుపరి సమావేశంలో మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. మొదటి జాబితాలో ఆమోదం పొందిన పాత్రికేయులందరూ బస్సు సౌకర్యాన్ని పొందగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంఏసీ కమిటీ సభ్యులు రామసుబ్బారెడ్డి, నూర్ బాషా, మనోహర్, సందీప్ కుమార్ రెడ్డి, మురళీమోహన్ గౌడ్, శ్రీకాంత్, శ్రీనాథ్ రెడ్డి, స్టాఫర్లు, పాత్రికేయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు. జనగణన సర్వేపై 2 రోజులు శిక్షణా తరగతులు, అపోహలొద్దని ప్రజలకు కలెక్టర్ హిమాంశు శుక్లా సూచన. ఫిబ్రవరి 26న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాక, కనుపర్తిపాడులో హెలీప్యాడ్ పరిశీలించిన వైసీపీ నేతలు. మదనపల్లిలో భారీ చోరీ, శ్రీకృష్ణాలయంలో ₹1 కోటి సొత్తును దోచుకెళ్లిన దుండగులు, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.